Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనం లేట్ క్వశ్చన్ నెంబర్ 191 చేయబోతున్నాం. నెంబర్ ఆఫ్ 1 బిట్స్ అన్నమాట. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను 4 రకాలుగా సాల్వ్ చేశాను. జస్ట్ ఇప్పుడే సాల్వ్ చేసి రికార్డింగ్ ఓపెన్ చేస్తే ఆడియో రికార్డ్ అవ్వలేదు తెలుసా. సో 4 రకాల అప్రోచెస్ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ అనే చెప్పాల్సి వస్తుంది, బట్ ఇట్స్ ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి n ఈక్వల్ టు చెప్పి ఒక నెంబర్ ఇస్తున్నాడు. ఆ నెంబర్ యొక్క బైనరీ ఫార్మాట్ లో ఉన్న 1 బిట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. అది మెయిన్ థింగ్. సో ఇప్పుడు 11 వచ్చేసి మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం బైనరీ ఫార్మాట్ లో 1011 కదా. సో ఇందులో మనకి ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్ ఉన్నాయి చూసారా. సో అవుట్పుట్ 3 అనమాట. అది కౌంట్ చేసి ఇవ్వాలి అంతే. ఇదిగో ఎగ్జాంపుల్ లో 128 ఉంది. సో మనకు ఆల్రెడీ మీకు ఈ బైనరీ సిస్టమ్ ఎలా లైక్ కన్వర్ట్ చేయాలో ఆల్రెడీ చెప్పాను. ఒక నెంబర్ని 128 అంటే మనకు ఆల్రెడీ నెంబర్ ఉంటుంది. లైక్ ఆల్రెడీ చెప్పాను కదన్నా 1 2 4 8 16 32 64 128 అని చెప్పేసి చెప్పాను కదా. సేమ్ 128 ఉంది కాబట్టి అక్కడ 1 పెడతాం, మిగతా అన్ని జీరోలు వచ్చేస్తాయి. అందుకే అంత పెద్ద నెంబర్ వచ్చింది. బట్ ఇందులో ఎన్ని వన్స్ ఉన్నాయి? ఒకటే 1 బిట్ ఉంది. అందుకే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థం అనుకుంటున్నాను. ఇంకో ఈ పర్టికులర్ నెంబర్కి ఎంత అలా ఉంది. ఇందులో ఉన్న బిట్స్ అన్ని కౌంట్ చేస్తే 30 బిట్స్ వస్తాయి అనమాట. సో ఇదే మనం చేయాల్సిన థింగ్. దీన్ని నేను 4 రకాలు సాల్వ్ చేశాను, బట్ ఆ 4 అప్రోచ్ కూడా మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకటి వచ్చేసి నార్మల్గా మనం బ్రూట్ ఫోర్స్ వేలో సాల్వ్ చేద్దాం. సో బ్రూట్ ఫోర్స్ ఎలాగంటే లైక్ మనం బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుందాం ఫస్ట్ అడిచిన నెంబర్ని. సో బిన్ ఆఫ్ n. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది మనకి బైనరీ వాల్యూ ఆఫ్ 11 1011 కదా. సో దీనికి ఏమొస్తుంది? మనకి OB అని చెప్పేసి స్టార్టింగ్, అదే 0B అని చెప్పి స్టార్టింగ్ 2 క్యారెక్టర్లు యాడ్ అవుతాయి ఈ ఫంక్షన్ వాడినప్పుడు. సో దీన్ని స్కిప్ చేయడానికి ఏం చేయొచ్చు? మనం ఇండెక్సింగ్ వాడుకుని మనం స్కిప్ చేయొచ్చు కదా. సో సింపుల్గా ఏం చేస్తున్నాం? ఫ్రమ్ 2 to end అంటే స్టార్టింగ్ 2 స్కిప్ చేసి మిగతా నెంబర్ కన్సిడర్ చేయమన్నాం. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఒక నెంబర్ యొక్క బైనరీ ఫార్మాట్ వచ్చింది కదా. దీన్ని ఏం చేస్తున్నా? సింపుల్గా రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. రిజల్ట్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. పర్ బిట్ ఇన్ బైనరీ ప్రతి దాని మీద అడ్డెడ్ అవుతున్నాను. ఏం చేద్దాం? ఇఫ్ బిట్ ఈక్వల్ టు ఇది మనకి ఇదంతా స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి మనం స్ట్రింగ్లోనే కంపేర్ చేద్దాం. సో 1కి ఈక్వల్ అయింది అనుకో, రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయమంటున్నాను అంతే. తర్వాత రిటర్న్ రిజల్ట్. సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. ఇంకా మనకి రన్ అయితే అవుతుంది అనమాట. ఇదిగో. సో అసలు ఇది ఏం జరుగుద్దంటే బైనరీ ఫార్మాట్ వచ్చింది కదా. సో 1011 కదా. సో ఐటెడ్ అవుతుంది, చెక్ చేసుకుంటుంది. 1కి ఈక్వల్ అయింది అనుకో, రిజల్ట్ అప్డేట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ 0 వచ్చింది, ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఇది అప్డేట్ అవ్వదు. తర్వాత 1 వచ్చింది, అప్డేట్ అవుతుంది. మళ్ళీ 1 వచ్చింది, అప్డేట్ అయింది. మొత్తం ఎన్నిసార్లు అప్డేట్ అయింది? 3 సార్లు అయింది. సో రిజల్ట్ ఈక్వల్ టు 3 అవుతుంది. మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. అంటే లైక్ రిజల్ట్ అనేది కౌంట్ అయ్యి రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది నార్మల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. దీని సబ్మిషన్ మళ్ళీ చేయాలనుకోవట్లేదు. ఇంకో ఈ అప్రోచ్ అనమాట. ఇదిగో సేమ్ ఇదే ఇక్కడ రాశాను. ఓకేనా. సో ఇది దీని టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇది ఏంటంటే మొత్తం మన బైనరీ వాల్యూ ఎంత ఉందో అన్నిసార్లు రన్ అవుతుంది. నెంబర్ n ఎంత ఉందో కాదు, n 11 ఉంది అని చెప్పి ఈ లూప్ అయితే 11 టైమ్స్ రన్ అవుతుంది. 11 యొక్క బైనరీ ఫార్మాట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకి లూప్ అయితే రన్ అవుతుంది. సో ఎన్ని బిట్స్ ఉన్నాయో బైనరీలో ప్రతిదాన్ని బిట్ అంటాం. ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్ అండ్ ఇదొక బిట్. 4 బిట్లు ఉన్నాయి. సో ఇది ఎన్నిసార్లు అన్నట్టు? ఈ లూపు 4 సార్లు అన్నట్టు. సో దీన్ని సింపుల్గా మనం ఆఫ్ k అని పిలుచుకోవచ్చు. ఓకేనా. ఆఫ్ n కాదు, ఆఫ్ k అంటే ఎన్ని బిట్స్ ఉన్నాయో కౌంట్ ఆఫ్ బిట్స్ ఆఫ్ n అనమాట అంతే. ఓకేనా. అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ 1 అనమాట. ఎందుకంటే జస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, అందులో స్టోర్ చేసుకుంటున్నాం అంతే. అందుకని ఏం చేయట్లేదు. సో అందుకని చెప్పి ఆఫ్ 1 అనమాట స్పేస్. టైం వచ్చేసి ఆఫ్ k. అండ్ దీన్ని ఇంకొంచెం చిన్నగా మాడిఫై చేస్తే చాలా ఈజీ చేయొచ్చు. ఈ ఫర్ లూప్ తీసేయచ్చు యాక్చువల్లీ. అంటే అదే పని చేస్తుంది, బట్ ఫర్ లూప్ తీసేయచ్చు. ఎలా అనుకుంటున్నారు? బైనరీ డాట్ కౌంట్ ఆఫ్ 1. మన కౌంట్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు కదా. సో ఇది రన్ చేసినా ఎలాగ ఉంటుంది అనమాట. ఓకే, రిజల్ట్ అప్డేట్ చేయలే కదా. రిజల్ట్ ఈక్వల్ టు బైనరీ డాట్ కౌంట్ ఆఫ్. రిజల్ట్లో స్టోర్ చేస్తాం, కౌంట్ చేసి స్టోర్ చేస్తాం. సో ఆ రిజల్ట్ రిటర్న్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనకి ఇలా రన్ అయింది. అండ్ దీని సబ్మిషన్ కూడా చూపించేస్తాను. సెకండ్ ఇది అనమాట. ఇదిగో సేమ్ ఇదే అప్రోచ్ చూసారా. దీన్ని టైమ్ అండ్ స్పేస్ కౌంటర్ సేమ్ అనమాట. ఎందాక దానికి దీనికి సేమ్. ఇది ఫర్ లూప్ రన్ అవుతుంది. కౌంట్ లోపల జరిగేది కూడా ఫర్ లూప్ అనమాట. సో రెండింటికి సేమ్ అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం అంటే బిట్ మెంబరేషన్లోకి వెళ్దాం. ఇది నార్మల్ బ్రూట్ ఫోర్స్ మనకు తెలిసిన నాలెడ్జ్ వరకు, ఇప్పుడు దాకా తెలిసిన నాలెడ్జ్ యూస్ చేసి సాల్వ్ చేస్తే ఇలా బ్రూట్ ఫోర్స్ ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం రియల్ బైనరీలో ఎలా సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ అనేది చూద్దాం. సో నేను 2 రకాలు చెప్తాను. ఒకటి వచ్చేసి నార్మల్గా 2 రకాల అప్రోచ్ ఉన్నాయన్నా కదా. సో ఒకటి వచ్చేసి నార్మల్ వే, ఇంకోటి వచ్చేసి ఏంటంటే అదొక ఆల్గరిథం, బ్రయాన్స్ ఆల్గరిథం అంటారు దాన్ని. సో అది నేను నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ అప్రోచ్ చెప్తా చూడు. కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. తర్వాత వైల్ n
నాట్ ఈక్వల్ టు 0. ఇలా ఎన్ఎన్సేపు ఏం చేయాలి, లూప్ అయితే రన్ అవ్వాలి. ఎందుకు ఇలా రాస్తున్నానంటే నేను నేను మాడిఫై చేయబోతున్నా. ఎలా మాడిఫై చేస్తాను, ఈ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ చెప్పాను కదన్నా. సో ఇందులో ఏంటంటే మనం రైట్ షిఫ్ట్ వాడబోతున్నాం. రైట్ షిఫ్ట్ వాడితే ఏమవుతుంది, నెంబర్ తగ్గుతూ వస్తుంది కదా. సో ఇక్కడ అదే చేయబోతున్నా. అయితే ఇప్పుడు ఎలా చేయబోతున్నానంటే ఇఫ్ n and 1 ఈక్వల్ టు 1 అయితే కనుక కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. అర్థమైందా? సో లేదంటే ఏం చేయాలి, సింపుల్గా బయటకు వచ్చిన తర్వాత n ఈక్వల్ టు n రైట్ షిఫ్ట్ 1 రిటర్న్ కౌంట్. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నేను ఫస్ట్ అంటే లైక్ రన్ చేసే ముందు కామెంట్స్ రాసి ఇక్కడ చూపిస్తాను మీకు క్లారిటీగా, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో గైస్ ఇప్పుడు మనం మనకి ఇచ్చిన వాల్యూస్ తీసుకుందాం. n యొక్క వాల్యూ అంతా 1011 కదా. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, మనం అండ్ ఆపరేషన్ చేస్తున్నాం. అండ్ ఆపరేషన్ దేంతో చేస్తున్నాం, 1తో చేస్తున్నాం. యూజువల్గా దీని వాల్యూ అంతా బైనరీ వాల్యూ 1. కాకపోతే నేను ఏం చెప్పాను, ఒక పెద్ద బైనరీ నెంబర్తో మీరు కంపేర్ చేసుకుంటే కనుక ఏం చేయాలి, ముందు 0 యాడ్ చేసుకోమని చెప్పాను కదా. సో సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇంకో 3 0 యాడ్ చేశాను, లాస్ట్లో 1 యాడ్ చేస్తాను. ఆన్సర్ ఏం మారదు, దాని వాల్యూ కూడా ఏం మారదు. బట్ ఏంటంటే ఇలా క్లియర్గా ఉంటుంది అనమాట మీకు చూడడానికి. ఇది వచ్చేసి n, ఓకేనా, అసలు కన్ఫ్యూజ్ అవుద్ది. n వాల్యూ అండ్ దాని వాల్యూ అంతా, ఆ బైనరీ వాల్యూ అంతా 11. సో ఇప్పుడు చూడు, నేను అండ్ ఆపరేషన్ చేస్తున్నాను కదా. అండ్ ఆపరేషన్ చేసిన ఏమవుతుంది, 2 1 ఉంటేనే మనకి 1 వస్తుంది, ఆపోజిట్గా ఉంటే 0 వస్తుంది అనమాట. ఇంకో 1 and 0 ఉంది కాబట్టి 0 వచ్చింది, తర్వాత 2 0 ఉన్నాయి కాబట్టి మళ్ళీ 0, మళ్ళీ 1 and 0 ఉంది కాబట్టి మళ్ళీ 0, లాస్ట్లో 2 1 ఉన్నాయి కాబట్టి 1 వచ్చింది. సో దీని న్యూమరికల్ వాల్యూ అంటే డిజిట్ వాల్యూ ఎంత, 1 కదా. సో ఇక్కడ 1 వచ్చింది, ఈక్వల్ టు 1 ట్రూ కాబట్టి కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. సో కౌంట్ ఇప్పుడు 0 కాస్త 1 అయింది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, n ఈక్వల్ టు n రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 అన్న. సో నేను ఇది ఈ పక్కన రాస్తున్నాను. సో 1011 కాస్త ఏమవుద్దంటే ఒక బిట్టు ముందుకు కదులుతాయి, ఇది వచ్చేసి ఇలా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది రిమూవ్ అయిపోతుంది అండ్ దీని ముందు 0 వస్తుంది అంతే. అంటే ఇక్కడ చూడు ఇలా కన్వర్ట్ అయింది కదా. సో ఈ తీసేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ ఉన్నది ఏమైంది, సింపుల్గా ఈ రైట్ సైడ్ ఎగిరిపోయింది అండ్ ఈ మొక్క ఉన్నది, ఈ 3 ఉన్నాయి, ఇంకో ఈ 3 ఉన్నాయి, దాని ముందుకు 0 యాడ్ అయింది. అంటే ఒక బిట్టు ముందుకు కదిలినాయి, రైట్ సైడ్ కదిలినాయి అంతే, అంతకన్నా ఏం కాదు, ఓకేనా. సో ఇప్పుడు ఎంత ఇలా మనకి n అనేది కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే మనం రైట్ షిఫ్ట్ చేసాం. కౌంట్ పెరిగిన తర్వాత n ఈక్వల్ టు అని చెప్పేసి n రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 అన్నాం. సో ఇప్పుడు n ఈక్వల్ టు ఎంత అయింది మనకి, ఇలా మనకి కన్వర్ట్ అయింది, 01 కింద కన్వర్ట్ అయింది. దీని వాల్యూ అంతా ఇప్పుడు n ఈక్వల్ టు ఎంత అయింది, 5 అనమాట. ఇది 1 అంటే 1 ప్లేస్లో ఉంది, స్టార్టింగ్ ప్లేస్ ఉంది కాబట్టి 1, తర్వాత ఇది 2, తర్వాత ఇది ఎక్కడ ఉంది 4th ప్లేస్లో ఉంది. మనం ఆల్రెడీ నన్ను చెప్పాను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానని. సో 4 + 1 అంతా 5, n ఈక్వల్ టు 5 అనమాట. ఇప్పుడు n 5, దాని మళ్ళీ ఏం చేస్తున్నాం, 1తో కంపేర్ చేస్తున్నాం. దీంతోనే కంపేర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ 2 0 కాబట్టి 0, 1 and 0 ఉంది కాబట్టి 0, మళ్ళీ 2 0 ఉంది కాబట్టి 0, 2 1 ఉంది కాబట్టి 1 వచ్చింది, మళ్ళీ 1 వచ్చింది. సో ఇది ట్రూ అయింది కాబట్టి మళ్ళీ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. సో కౌంట్ వచ్చేసి 2 కింద అప్డేట్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రైట్ షిఫ్ట్ అన్న, ఏమైంది, ఈ లాస్ట్ బిట్ ఎగిరిపోతుంది అండ్ ముందుకు 0 యాడ్ అవుతుంది అంతే, అంతగానే రైట్ షిఫ్ట్ అంటే. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీని వాల్యూ ఎంత, ఇప్పుడు n కాస్త ఎంత అయింది 2, ఇది 0th పొజిషన్ అంటే దీని వాల్యూ 1, దీని నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 2 అనమాట. సో అందుకే n ఈక్వల్ టు 2 అయింది. సో 2ని మనం కంపేర్ చేస్తాం. సో 2 0 కాబట్టి 0, మళ్ళీ 2 0 0, 1 and 0 0 అండ్ 0 and 1 0, ఓకేనా. మొత్తం 0 అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ చూడు, మనం ఏం చేస్తున్నాం, కంపేర్ చేస్తున్నాం, ఓకేనా. సో 0 వచ్చింది అంటే దీనికి ఈక్వల్ అవ్వలేదు, కౌంట్ ఇంక్రీజ్ అవ్వదు. బట్ ఇంకా n ఇంకా ఇంతే కదా, 2 కదా. మీకు ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, n ఇంకా 2 కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, n మళ్ళీ రైట్ షిఫ్ట్ చేస్తున్నాం. ఏమవుతుంది, ఇక లాస్ట్లో 0 ఎగిరిపోతుంది అండ్ ముందుకు 0 యాడ్ అవుతుంది. సో దీని వాల్యూ ఏమొస్తుంది, ఆటోమేటిక్గా 1 వస్తుంది. సో ఈక్వల్ అయింది కదా, కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత రైట్ షిఫ్ట్ అంటే ఏమవుతుంది, ఈ 1 బిట్ ఎగిరిపోతుంది, ముందు 0 అవుతుంది. ఇక్కడ n ఎంత అయింది, మొత్తం 0 అయిపోయింది. ఇలా లాస్ట్కి కౌంట్ మాత్రం 3 అయింది, ఎందుకంటే ఇందాక మనం యాడ్ చేసాం కదా, ఇక్కడ నేను అప్డేట్ చేయలేదు అంతే. సో మొత్తానికి కౌంట్ ఎంత వచ్చింది, 3. మనకు కావాల్సినప్పుడు ఎంత 3, అదేనా. సో ఇది ఇలా రన్ అవుతుంది అనమాట. క్లారిటీ వచ్చింది అనుకున్నాను. సో ఒకసారి దీన్ని రన్ చేస్తాను, ఇంకా మనకి ఇది రన్ అయితే అవుద్ది అనమాట. అండ్ ఇది వచ్చేసి థర్డ్ అప్రోచ్ ఇదే, ఇదిగో దీని టైమ్ అండ్ స్పేస్ కాంప్షన్ ఇది అనమాట. ఇదిగో మనకి సేమ్ అప్రోచ్, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక ఆల్గరిథం చెప్తా. అండ్ అది చెప్పే ముందు దీని టైమ్ అండ్ స్పేస్ కాంప్షన్ గురించి మాట్లాడుకుంటే, మనం మ్యాక్సిమం చేసి ఈ బైనరీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం 32 బిట్ ఫార్మాట్లో ఉంటాయి అనమాట. 32 బిట్స్ ఉంటాయి. 32 అనేది కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి మనకి కాన్స్టెంట్ టైంలో అయిపోతుంది. సో టైమ్ అండ్ స్పేస్ రెండు కూడా మనం O(1) కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ కోడ్కి, ఓకేనా. సో O(1)లో మనకి ఈ సొల్యూషన్ అయితే వర్క్ అవుతుంది, బోత్ టైమ్ అండ్ స్పేస్ కాన్స్టెంట్ అనమాట, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే బ్రయాన్ కర్నిఘన్స్ అల్గోరిథం అనమాట. సో సింపుల్గా బ్రయాన్స్ అల్గోరిథం అన్న పర్లేదు,
బ్రయాన్ కెర్నిగన్స్ ఆల్గరిథం చెప్పేది. ఓకే, సేమ్ అప్రోచ్, కాకపోతే ఇక్కడ ఏమవుద్దంటే ఒకే లైన్లో అయిపోతుంది. n ఈక్వల్ టు n అండ్ n మైనస్ 1, తర్వాత కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1, డైరెక్ట్ రిటర్న్ కౌంట్ అన్న. ఇక్కడ ఏం జరుగుద్దో చెప్తా చూడు. ఇది ఒక అల్గోరిథం, అది తనే డిజైన్ చేశారనమాట. సో తను చెప్పడం వల్ల మనకి ఇప్పుడు ఈ ఆన్సర్ అయితే ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది కరెక్ట్గా, మళ్ళీ కామెంట్స్ పెడతాను, ఇక్కడ అండ్ రాస్తాను. యా, ఇప్పుడు మన ఎన్ అంతా మళ్ళీ ఇదే తీసుకుంటాం, 1011 తీసుకుంటాం, మీకు క్లియర్గా ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి ఎగ్జాంపుల్ మారితే మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ ఎన్, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎన్ అండ్ n మైనస్ 1. n మైనస్ 1 ఎంత? 10 యొక్క బైనరీ వాల్యూ అంతా 1010. ఇప్పుడు దీనికి అండ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, 2 1లు ఉంటే మనకి 1 వస్తుంది, 2 0లు ఉంటే 0, 1 and 1 కూడా మళ్ళీ 1, అండ్ 1 and 0 కూడా మళ్ళీ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను పక్కన n ఈక్వల్ టు అని చెప్పి కూడా రాస్తా, లేదంటే ఇక్కడ దీని దగ్గర రాస్తాను, ఇది బెటర్. n ఈక్వల్ టు ప్రస్తుతానికి ఎంత ఉంది, 11. ఇది రన్ అయిన తర్వాత, ఈ పర్టికులర్ రన్ అయిన తర్వాత వాల్యూ ఎంత అయింది, దీని వాల్యూ ఎంత 10. సో ఇప్పుడు ఇది అయిన తర్వాత దీని వాల్యూ 10 అయిపోయిందా, ఇది రన్ అయింది. తర్వాత కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1, సో కౌంట్ 1 అయింది. ఓకే, ఇప్పుడు n అంతా 10, సో 1010 ఇక్కడ అండ్ n మైనస్ 1 అంటే 9 కదా. సో 9 యొక్క వాల్యూ అంతా 1001 అనమాట. 9 యొక్క బైనరీ వాల్యూ ఎలా చెప్పాను నేను, బికాస్ 1 to 15 నెంబర్స్ యొక్క బైనరీ వాల్యూస్ మీకు ఖచ్చితంగా బ్రెయిన్లో ఉండాలి. ఇది మీకు నేను కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. 1 to 15 నెంబర్స్ కానీ మ్యాక్సిమం అయితే 1 to 10 నెంబర్స్ బ్రెయిన్లో పెట్టుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో 9 యొక్క బైనరీ వాల్యూ 1001 అనమాట. ఇప్పుడు దీనికి అండ్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది చూడు, 1 and 1 అంటే 1 వస్తుంది, 0 0 కాబట్టి 0 వస్తుంది, 1 0 కాబట్టి 0, 0 1 కాబట్టి 0. సో ఇప్పుడు ఎంత అయింది, దీని న్యూమరికల్ వాల్యూ అంత 8, అంతే కదా. 9 మైనస్ 1 చేస్తే ఇంకా లాస్ట్ బిట్ ఎగిరిపోయి 0 అయిపోతుంది. ఇగో 0 అయిపోయింది, 8 కదా. సో 8. ఇప్పుడు కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాం, సేవ్ అయింది, కౌంట్ కాస్త 2 అయింది. ఓకే, ఇప్పుడు n అంతా 8 అంటే 1000 అన్నది 8. 8 మైనస్ 1 ఎంత, 7. 7 యొక్క బైనరీ వాల్యూ ఎంత, 0111 అనమాట. యాక్చువల్లీ 0 ఉండదు, 7 అంటే జస్ట్ 111. మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి ఏం చేస్తాను, ఒక 0 యాడ్ చేశాను అంతే ముందు. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి అన్ని 0లు వచ్చేస్తాయి, ఎందుకంటే పైన 1 ఉంటే కింద 0 ఉంది, కింద 1 ఉంటే పైన 0లు ఉన్నాయి. 0 అయిపోయిందా, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాం, ఇంకో 3. n ఎంత అయింది, 0 అయిపోయింది కదా. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవగానే ఇది క్యాలిక్యులేట్ అయింది, 0 అయిపోయింది, n ఈక్వల్ టు 0 అయిపోయింది. తర్వాత కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ 0 అయిపోయిన తర్వాత ఇంకా ఐటరేషన్ అయిపోయింది, కౌంట్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అయిపోయింది. మన కౌంట్ ఎంత కావాలి అంటే లైక్ 3 కదా కావాలి, మన అవుట్పుట్ 3 కదా కావాల్సింది, ఇంకా అవుట్పుట్ 3 కౌంట్ అయింది. ఓకేనా. సో ఇది ఆల్గరిథం అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ వే టు నో ద నెంబర్ ఆఫ్ బిట్స్. ఓకే, సో ఇది బ్రయాన్ కెర్నిగన్స్ ఆల్గరిథం. ఓకేనా. సో ఇది రన్ చేస్తున్నాను, ఇది కూడా మనకి రన్ అయితే అయింది, ఇందాక సబ్మిట్ కూడా చేస్తాను. సో ఇది 4th అప్రోచ్ అనమాట, ఇంకో రన్ అయితే అయింది, ఇంకా 4th అప్రోచ్. ఓకే, అండ్ టోటల్గా మనకి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ కోడ్ అంటే ఈ ఆల్గరిథం ఎలా రన్ అవుతుందంటే ఎన్ని 1 బిట్స్ ఉన్నాయో అన్నిసార్లు మనకి ఈ లూప్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనకి 11 అన్నదానికి ఇంకా 1 బిట్స్ ఎన్ని ఉన్నాయి, 3 బిట్స్ ఉన్నాయి కదా. ఈ లూప్ 3 సార్లు రన్ అవుతుంది. ఇందాక మీరు అబ్జర్వ్ చేసే 3 సార్లు రన్ అయింది, అర్థమైందా. ఎన్ని 1 బిట్స్ ఉంటే అన్నిసార్లు రన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి O ఆఫ్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనమాట, నెంబర్ ఆఫ్ 1 బిట్స్, అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 అనమాట. ఇదిగో ఇవి 4 రకాల అప్రోచెస్. నేను కావాలని మళ్ళీ సబ్మిట్ చేయట్లేదు, బట్ అప్రోచ్ అయితే సేమ్ అనమాట. ఆల్రెడీ మీకు ఏం కోడ్ రాసాను కూడా కంపారిజన్ కోసం చూపించాను. ఓకే, సో ఇది 4 రకాల అప్రోచెస్. ఐ హోప్ మీకు ఈ 4 కూడా క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి, అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, నేనైతే కష్టపడి చెప్తాను. అండ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఎలా అనిపిస్తున్నాయి సిరీస్, వీడియోస్, ఏదైనా సజెషన్స్ ఉన్నాయి వచ్చు, ఏదైనా సరే కామెంట్ చేస్తాను, లైక్ చేస్తాను. ఎందుకంటే మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఆ వీడియోస్ రీచ్ అవుతుంటే ఛానల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మీరు చేయడం వల్ల అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేస్తానండి. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ రేపటి ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.